శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురో పరంపరం. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్వదం దర్శితం ఏన సంత సేవలాల గురవే నమః. మరి వేదికను అలంకరించినటువంటి పరమ పూజ్యులు గురు పరంపరంగా సంత శివలాల్ మహారాజ్ పరంపరంలో తపస్వి అయినటువంటి జ్వాలాముఖి స్వరూపమైన అవతార్ రామరావు బాపు తన యొక్క ఉత్తరాధికారి బాబు సింగ్ మహారాజ్ మరి వేదికను అలంకరించినట్టుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి మరి వధ్యానాయక్ గారికి డాక్టర్ విలోజ్ గారికి ఇక మిగతా వారందరికీ కూడా ఆ సంత శివలాల్ మహారాజ్, తపస్వి రామరావు మహారాజ్, బాబు సింగ్ మహారాజ్, జగదంబాదేవి యొక్క ఆశీస్సులు గోరు సమాజానికి అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ సంత శివలాల్ మహారాజ్కి శివలాల్ మహారాజ్కి జై కొట్టాలి. ఎందుకంటే జై కొడితే మీరందరూ ఉన్నట్టు, లేకుంటే పోయినట్టే. మరి ఉన్నట్టయితే కొట్టండి, లేకుంటే పోయినట్టు అంటే ఊరుకోండి. సంత శివలాల్ మహారాజ్కి తపస్వి రామరావు మహారాజ్కి జగదంబేశ్వరి మాతాకి రామ్కి మాతాకి సంత బాబు సింగ్ మహారాజ్కి. అయితే మల్కాపూర్ యొక్క విశేషాన్ని 29వ వార్షికోత్సవ సందర్భంగా మరి బాబు సింగ్ మహారాజ్ వచ్చి బుక్ చేయడము మల్కాపూర్ యొక్క అదృష్టం. ఎందుకంటే మూలం ఎక్కడయ్యా అంటే మల్కాపూర్ అంటే రామరావు మహారాజుకు ఒక ముత్యము లాంటి వజ్రము లాంటి ఊరని ఆయన మనసులో ఉండిపోయినది రామరావు మహారాజుకి. అటువంటి మల్కాపూర్లో బాపు రామరావు మహారాజ్ కలుషం పెట్టి నుంచి ఈ ఊరి యొక్క గాచారం, ఊరి యొక్క దరిద్రం పోయి అందరు సకల సంపత్తితో పాడి పంటలతో అన్ని విధాలుగా బాగున్నారు. గురుని పట్టుకున్న వారు గురు తిరుగుతారు, గురుని నమ్మిన వారు ఎప్పటికీ చెడిపోరు. అందుకే ఈ మల్కాపూర్ కూడా మంచి మార్గంలో ఎవరున్నారయ్యా వీళ్ళెనక అంటే రామరావు మహారాజు ఉన్నాడు. ఆ రామరావు మహారాజ్ పరంపరమే ఇది నడుస్తుందని మనకు తెలుస్తుంది. అందుకే మల్కాపూర్ గురించి ఒక్క దగ్గర అడిగితే కూడా ఎవరు ఉన్నారంటే రామరావు మహారాజ్ వారి యొక్క ఆశీస్సులతోనే మల్కాపూర్ ఈ రోజు అన్ని విధాలుగా సుభిక్షంగా ఉంది. అయితే మల్కాపూర్ యొక్క తత్వమే కానీ గోరు సమాజ విషయంలో కానీ గోరు బంజారా సంఘ పరివారంలో కానీ మనకు మూలమైనటువంటి సంత శివలాల్ మహారాజ్ గురువు, రెండోది రామరావు బాపు మహారాజ్ గురువు, ఇక ఆ ఉత్తరాధికారి పరంపరంలో బాబు సింగ్ మహారాజ్. అయితే ఇందాక వధ్యనాయక్ గారు చెప్పారు ఏ విధంగా అంటే నీ మనసులో మంచి భావన ఉంటే నువ్వు రామరావు బాపుని నమ్మితే ఆ రామరావు బాపు నీ వెనక ఎప్పటికీ ఆశీర్వాదంతో నీ మనసులో ఉంటాడు, నిన్ను సదా రక్షిస్తాడు. వాళ్ళని వీళ్ళని నమ్మకండి, బాపు ఆ గురు మహారాజుని నమ్మండి. గురు యొక్క తత్వం ఎటువంటిదంటే మనిషిని చెడు అలవాట్లకు దారి తీయదు, చెడు అలవాట్లను దూరం చేస్తూ ఉంటుంది. అందుకే చెడు దూరం కావాలి అంటే ఒక గురువు ఉండాలి. అందుకే మల్కాపూర్కి ఎవరున్నారయ్య అంటే గురు రామరావు బాపు మహారాజ్. అందుకే గుడి కూడా మొదలు ఎవరిదైందంటే రామరావు బాపు మహారాజే. మరి ఇక్కడ కూడా గుడి అయింది. అందుకు ప్రతి ఒక్కరు కూడా సద్భక్తి, సద్విచారము, సద్ధర్మము, తల్లిదండ్రుల సేవ, గురు సేవ, దేవసేవ, దైవ సేవ, గోసేవ ఎవరైతే చేస్తారో వారికి అందరికీ కూడా మంచి మార్గం దొరుకుతుంది. రామరావు బాపు మహారాజ్ అదే విధంగా సంత శివలాల్ మహారాజ్ ఉన్నప్పుడు కూడా మనకు తెలిసింది ఒక ఇంటికి ఎన్నో ఆవులు ఉండేది. ఈ రోజు ఆవులు కూడా కరువైనవి. ఒక గుడికి ఒక ఆవు ఉండాలి, గోమూత్రం ఆడ తాగి ఆ రోజు ఆడ నిద్ర చేస్తే ఆ ఊరి యొక్క గాచారాన్ని తొలగించి నేను ఉన్నంతసేపు ఏ దరిద్రం రాకూడదు, నన్ను నమ్మినంతసేపు ఏ గాచారం రాకూడదు, ఆ తండ బాగుండాలని అనేక తండలు తిరిగి కూడా ఆయన ప్రాణత్యాగం చేసినా కానీ ఆయన ప్రాణాలు కూడా నమ్మిన వాడు వెనుకనే ఉన్నట్టు అందరు మన వెనుకనే ఉన్నాడు రామరావు బాపు మహారాజ్. రామరావు మహారాజ్కి
అందుకే ఒక ఆవుని ప్రేమించండి, గోమాతను సంరక్షించండి. గోవుని మన యొక్క సంత శివలాల్ మహారాజ్ గోవులు కాశాడు. గోవులు కాసి ఆ యొక్క నెయ్యితో కూడా మనకు లాప్తి చేసి అందరికి ప్రసాదం పంచాడు. మనం ఏం చేస్తున్నాం? డాల్డా గీ తెస్తున్నామా? ఏ గీ తెస్తున్నారు? కల్తీ తెస్తున్నారు. కల్తీ చేయకండి, మీరు కల్తీ అవుతారు. మీరు ఏ మనసుతో చేస్తే ఆ మనసుతోనే మీకు లాభం వస్తుంది. యద్భావం తద్భవతి. భావం మంచి ఉంటే ఫలితం అదే ఇస్తుంది. అందుకే ఇందాక బద్రీనాయక్ గారు చెప్పారు ఏమని? మీరు మంచి భావనతో రామరావు బాపు మీద విశ్వాసం పెట్టి, సంతు శివలాల్ మీద, భవాని మీద ఏ విశ్వాసంతో పెట్టి నమ్మకంతో పూజిస్తారో ఆ నమ్మకం అనే ఫలితం నీకు నియత్తో ఉంటే నియతి వస్తుంది, బేనియత్ ఉంటే బేనియత్ వస్తుంది. అందుకే నియత్ అనేది మీ దగ్గర ఉండాలి, నియత్ అనేది మీతో ఉండాలి. ధర్మానికి నడవండి, దైవానికి నడవండి. ప్రతి గుడి కూడా ఎక్కడ దీపం పెడతారో అక్కడ సుఖంగా ఉంటుంది. అందుకే సంతు శివలాల్ మహారాజ్ చెప్పిన ఆజ్ఞానుసారమే మరి రామరావు బాపు కూడా తండ తిరిగి ఒక గుడి అవుతే ఆ గుడిలో ఉన్నటువంటి దేవత వల్ల ఊరు సర్వేజన, ఒక ఊరికి ఒక తండకు ఒక మందిరం ఉంటే ఆ మందిరానికి దీపం పెట్టి హారతి భోగ్ చేస్తే ఆ యొక్క భోగు వల్ల ఊరు సుభిక్షంగా ఉంటుంది. ఇందాక వస్తున్న పొగ కూడా ఆ మహారాజ్ చెప్పినట్టుగా మనకి ఏంటంటే ఏసింది సుగంధం అవుతుంది. సుగంధం అనేటువంటిది మనందరి యొక్క గాచారాన్ని దూరం చేస్తుంది. అందుకే మనం ఎక్కడికి రావాలి అంటే మన భవానీ శివలాల్ మందిర్, రామరావు బాపు మందిరాన్ని దగ్గరికి వచ్చి దర్శనముతో చేసుకోండి. మీ దరిద్రాలు దూరం అవుతాయి, మీరు మంచిగా అవుతారు. పేటమే బరకత్ దేవు, పండామే బరకత్ దేవు, ధన్మే బరకత్ దేవు. ఈ బరకత్ బరకత్ అంటున్నారు, కానీ మీరు బరకత్తో ఉన్నారా? మీ భావం వచ్చి మంచిగా ఉందా? ఆ భావం మంచిగా ఉంటే మీకు అన్ని బరకత్ ఇస్తాడు. మీ భావం చెడు ఉంటే చెడు ఇస్తాడు. ఎట్లా చేస్తే అట్లా ఉంది. కానీ ఆవు ఎండిపోయిన గడ్డి తినైనా మంచి పాలిస్తుంది. అట్లాగే మనం కూడా ఏ కష్టాలు వచ్చినా, ఏ బాధ వచ్చినా మనకు ఒక గురువు ఉన్నాడు. ఆ గురువుని నమ్మితే మనకు ఖచ్చితంగా సదా రక్షిస్తాడనే భావన అందరిలో ఉండాలి. ఈ మల్కాపూర్ 29వ వార్షికోత్సవానికి కూడా ఇదే విధంగా గోరు సమాజం ఒకటై ఉండండి, ఒకటే ధర్మాన్ని నడవండి. ఆ ధర్మాన్ని పట్టుకొని నడుస్తుంటే గమ్యం చేరగలుగుతాం. మనకు ఒక దైవం ఉంది, మనకు ఒక గురువు ఉన్నాడనే భావనతో ఇప్పటికీ కూడా ఈ రామరావు బాపు మహారాజ్ ఇక్కడనే ఉన్నారు. ఆయన ఆత్మ కూడా ఈ ఉగాది వచ్చిందంటే ఎక్కడికి వస్తాడయ్యా అంటే మల్కాపూర్. మీరు వస్తారో రారో, కొందరు పోయినరు, కానీ ఆ రామరావు బాపు మహారాజు యొక్క ఆత్మ కూడా ఈ మల్కాపూర్ చుట్టూ ఉగాది వచ్చిందంటే నా భక్తులు ఉన్నారు, నా శిష్యులు ఉన్నారు, మల్కాపూర్ చుట్టే తిరుగుతుంటాడు, సదా రక్షిస్తాడు. అందుకే పక్క ఉగాదికి మీరందరూ కలిసి కూడా రామరావు బాపు ఆశీర్వాదం అందరూ తీసుకోవాలి. ఆ తీసుకున్నటువంటి ఆశీర్వాదంతో మనకు సకల సంపత్తి, సకల ధాన్యాలకు ఉత్పత్తి అన్ని విధాలుగా బాగుంటుంది. గురువే సర్వలోకానం. గురువుకు మించిన లోకము లేదు, గురువుకు మించిన దైవము లేదు, గురువుకు మించిన మార్గము లేదు. గురువు నీకు మార్గదర్శకుడు, గురువే నీకు ఆధారం. గురువుని పట్టుకో, గురువుని పట్టుకుని నమ్మి నడిస్తే నీకు ఉత్తమమైంది. గురువే సర్వలోకానం. విషయమవరోగిన. నీ మనసులో గురువు ఉంటే నీకు సంశయం లేకుండా, చెడు విషయాలు లేకుండా, దుర్గుణాలు లేకుండా మంచి గుణాలు నీలో పెంపొందించి మంచి మార్గాన్ని ఇస్తాడు, ధర్మం వైపుకు నడిపిస్తాడు. ధర్మమే నీకు విజయవస్తవుతుంది. ఆ ధర్మాన్ని పట్టుకొని నడిస్తే, అందుకే సంతు శివలాల్ మహారాజ్ ధర్మిణీ ఆడి మాత అంటే ధర్మిణీ ఆడి మాత గర్భాన జన్మించిన సంతు శివలాల్ మహారాజ్. ధర్మానికి నడవండి, ధర్మం పట్టుకోండి. ధర్మమే మనకు సేవాదాయకం, ధర్మమే మనల్ని రక్షిస్తుంది. విషయమోరోగిన నిదే సర్వ విద్యానం. ఏ రామరావు బాపు ఏదైతే చూపించాడో ఆ మార్గాన్ని పట్టుకొని నడిస్తే పడవైనా గమ్యం చేరగలుగుతుంది, మనమైనా కూడా గమ్యం చేరగలుగుతాం. అందుకే అట్టి రామరావు మహారాజు యొక్క తత్వాన్ని మనం అంతా తెలుసుకుంటూ ఉంటే ఆయన స్వయం అవతార స్వరూపుడు, సంతు మహాత్ముడు, మహాయోగి, తపస్వి అయినటువంటి ఆయనకు మించినటువంటి శక్తి మరి ఆయనని ఆపాడు అంటే మరి మన యొక్క గోల్ సమాజం బాగుండాలని ఆయన ఆర్నిషల్లో కష్టపడ్డ వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తిని మీరు సదా నమ్ముతూ ఉండాలని ఆశిస్తూ ఆయన యొక్క ఆశీర్వాదం మల్కాపూర్కు ఉండాలి. అదే విధంగా బాబు సింగ్ మహారాజ్ గారి యొక్క ఆశీస్సులు కూడా మల్కాపూర్కు ఉండాలి. అదే పరంపరాన్ని కొనసాగిస్తూ ముందుకు నడవాలని ఆశిస్తూ మరి ఆ రామరావు బాపు యొక్క ఆశీస్సులు మీ అందరికి ఉండాలని కోరుకుంటూ సంతు రామరావు బాపు మహారాజుకి ధన్యవాదాలు స్వామి. ధన్యవాదాలు, చాలా 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 ధన్యవాదాలు. అట్లాగే